హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ రూహి. నేను ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఎగ్తో చేయాల్సిందనమాట. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ పిల్లల్ని చేతిలో పట్టుకోవడానికి తినడానికి ఈజీగా ఉంటుంది. 1 year ప్లస్ బేబీస్కి అయితే ఇంకా హెల్దీ ఫుడ్ అనమాట, ఎగ్ అలవాటు చేసిన పిల్లలకి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్ బ్రేక్ చేసుకొని పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి, టేస్ట్ని బట్టి అనమాట. ఇది మీ పిల్లలు తినేటట్లుంటే యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ చిటికెడు, తర్వాత గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి, ఒక 2 tablespoons. నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ ఆట తీసుకున్నాను. తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి ఒక స్పూన్ సహాయంతో. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోవాలి మొత్తం. అండ్ ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కినాక ఈ ఎగ్ బ్యాటర్ని దాని మీద పోసి దోశలాగా అయితే మనం స్పూన్తోని స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉంటుంది, అంటే థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ, ఏం పర్వాలేదు. చిన్నగా దాన్ని దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేయాలి దోశలాగా కంపల్సరీ. 2 sides ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని పిల్లలకైతే పెట్టండి. అండ్ దీన్ని ఇప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే వాళ్ళు తినడానికైతే ఈజీగా ఉంటుంది. 1 year ప్లస్ బేబీస్ నుండి ఏ ఇయర్ బేబీస్కైనా ఈ రెసిపీ అయితే మనం పెట్టవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.